ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నా బైక్ నా ఇంట్లో ఉంటూ నాకే స్ట్రోక్ అయితే ఇచ్చేసింది. బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషి. అసలు మ్యాటర్ ఏంటంటే కాలేజ్లో 3 days హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా రావడమే గ్యారేజ్లో ఉన్న బైక్ బయటికి తీద్దాం అనుకుంటే అదేమో నన్ను సర్వీసింగ్ చేయించరా అని 3 months నుండి ఏడుస్తూనే ఉంది. సర్లే పదా అని చెప్పేసి చరంగాని తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వెయిటింగ్ మిషన్ ఉందని చెప్పేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. హాస్టల్లో ఉండి బాగా పెరిగిపోయాను. ఇంకా అలా 30 కిలోమీటర్లు 30 తిప్పలు పడైతే షోరూమ్కి తీసుకెళ్ళిపోయాం. ఎందుకంటే బైక్ సర్వీసింగ్లో ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా షోరూమ్కి వెళ్ళాక మాకేం చేయాలో తెలియక మేమైతే డీమార్ట్కి వెళ్ళిపోయాం. ఇంకా డీమార్ట్కి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసుగా మీకైతే. అక్కడ కొనడం కంటే కొట్టేయడమే ఎక్కువ ఉంటదనమాట. ఇంకా మావాడేమో జిమ్ కోసం ప్రోటీన్ అయితే చూస్తున్నాడు. నాకేమో ఏమీ అర్థం కావట్లేదు వాడు అవన్నీ ఎందుకు చూస్తున్నాడో. ఇంకా ఇద్దరం కలిసి ఒక డ్రెస్ సెలెక్షన్ అయితే చేసామనమాట. అది మాత్రం మీకు చూపియననుకోండి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉందనమాట అది. ఇంకా ఎలానో కాలేజ్‌కి ఫార్మల్స్ కావాలని చెప్పేసి ఫార్మల్స్ అయితే చూసాను. మనకు సెట్ అవ్వవని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసాను. డీమార్ట్‌లో టైమ్ పాస్ చేస్తుంటే షోరూమ్ నుండి ఫోన్ అయితే వచ్చేసింది. మీ బైక్ రెడీ అయిపోయింది తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. ఇంక అక్కడికెళ్తే అన్న మాత్రం ఇంకా వాషింగ్ చేయడంలోనే బిజీగా ఉన్నాడు. బై చాన్స్ మీకు కేటీఎం మీద ఐడియా ఉంటే హెల్మెట్ ప్రైస్ ఎంతో చెప్పండి? అంత ఆలోచించకండి నేనే చెప్తా. దీని ప్రైస్ వచ్చేసరికి 14,000 అనమాట. ఫైనల్‌గా బిల్ అయితే వచ్చేసింది. ఆ బిల్ చూసాక నా మైండ్ అయితే దొబ్బిందనమాట. ఎందుకంటే అది మా అమ్మ వేసిందంటే పరక తిప్పేసి మరీ కొడతది. ఫైనల్‌గా నా బైక్ కండిషన్ అయితే ఇదనమాట. ఇంకెళ్ళొస్తా. బాయ్. లాగబెట్టి కొట్టానంటే 32 పళ్ళు కింద పడతాయి. అదే మ్యాటర్.